హలో అండి. ఈరోజు మనము జీరో ఆయిల్ తోటి చపాతీ మరియు వెజిటబుల్ కర్రీ చేసుకుందామండి. సో దానికి వచ్చేసి ఫస్ట్ చపాతీ చేయడానికి 1 కప్పు చపాతీ పిండి తీసుకోండి. 1/3 కప్ వచ్చేసి మిల్క్ అండ్ వాటర్ 2 కాంబినేషన్తో తీసుకుంటున్నాను నేను. సో వీటిని కొంచెం వేడి చేసుకోవాలండి. ఆ వాటర్ని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి. ఎందుకంటే అవి కొంచెం హాట్గా ఉంటాయి కదా, చేయి పెట్టలేము. కాబట్టి నేను ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను. ఇది కొంచెం స్పూన్తో కలిపిన తర్వాత చల్లారుతుంది. అప్పుడు చేతితోటి చపాతీ ముద్దని కలిపేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. సో కలిపేసి ముద్ద పక్కన పెట్టేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది 10 నుంచి 15 మినిట్స్ కొంచెం నానబెట్టండి, అలానే ఉండిపోతుంది అది. ఇప్పుడు మనం కర్రీ కోసం అనేసి ఒక కుక్కర్ గిన్నెలో 1 కప్పు బీన్సు, 1 కప్పు క్యారెట్, 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు క్యాప్సికము, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నా అండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ కర్రీకి కారం యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోండి, కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి, అంతే, ఏం లేదు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు లాస్ట్గా టమాటా కూడా వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి కలపండి. ఫైనల్గా కలిపేసి కుక్కర్ మూత పెట్టడమేనండి. ఈ కుక్కర్ మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు మనము దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. మసాలాకి కావలసినవి నువ్వులు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసి నూనె లేకుండా దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. చూసారు ఇక్కడ వీడియోలో చూపించినట్టు కొంచెం సరిపోతుంది. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసాయండి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి నీట్గా వాటర్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసి కలుపుకోవడమేనండి. జస్ట్ కలిపేసి లైట్గా కొంచెం నిమ్మరసం పిండుకోండి. జస్ట్ నిమ్మరసం పిండుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అండి. ఇప్పుడు మనము చపాతీ రెడీ చేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని పొడిపిండి వేసుకొని నేను చపాతీ చేసుకుంటున్నాను అండి. సో పొడిపిండి వేసిన చపాతీ వేసుకొని చపాతీలన్నీ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ లేకుండా ప్యాన్ మీద కాల్చుకోవాలండి. ఈ ప్యాన్ మీద కాల్చేటప్పుడు కూడా మీకు మెత్తగా పూరిలా పొంగాలంటే కాటన్ క్లాత్ తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఒక సైడ్ నుంచి చిన్నగా నొక్కి పట్టుకోండి, అంతే. జస్ట్ ఆటోమేటిక్గా అది మెత్తగా పూరిలాగా పొంగుతాయండి. సో ఇలానే సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. సో ఇలానే రెడీ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్ రెడీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.